Types of forces. Contact forces and forces at a distance. When we press the tube, toothpaste comes out. The needle of a magnetic compass moves when we place a bar magnet near it. Observe the difference between the force you applied on the tube and the force applied by a magnet on the needle of a compass. ఫోర్సెస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కాంటాక్ట్ ఫోర్సెస్, రెండోది ఫోర్సెస్ అట్ ఏ డిస్టెన్స్. ఒక టూత్పేస్ట్ ట్యూబ్ని ప్రెస్ చేసినప్పుడు టూత్పేస్ట్ బయటకు వస్తుంది. అలాగే ఒక మ్యాగ్నెటిక్ కాంపాస్ని బార్ మ్యాగ్నెట్ దగ్గర ఉంచినప్పుడు దాని నీడిల్ మూవ్ అవుతుంది. దాన్ని డిఫ్లెక్షన్ అంటాం మనం. ఈ రెండు ఫోర్సెస్ మధ్య డిఫరెన్స్ని గమనించండి. ఒకటి ట్యూబ్ మీద అప్లై చేసిన ఫోర్సు, రెండోది మ్యాగ్నెట్ కాంపాస్ నీడిల్ మీద అప్లై చేసిన ఫోర్స్. వాట్ ఈజ్ మెంట్ బై కాంటాక్ట్ ఫోర్స్? ఇన్ ఫిగర్ 1A you observe that there is a direct physical contact or interaction between your hand and the tube. Force which results when there is a direct physical contact between two interacting objects is known as contact force. ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే ఆ టూత్పేస్ట్కి మన హ్యాండ్కి మధ్యలో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది, డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉంది. రెండు ఇంటరాక్టింగ్ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఫిజికల్ కాంటాక్ట్ ఉండి ఫోర్స్ అప్లై చేయబడితే దాన్నే కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాం. నౌ ఫోర్సెస్ అట్ ఏ డిస్టెన్స్. ఇన్ ఫిగర్ 1B ద నీడిల్ ఆఫ్ ద కాంపాస్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ విత్ ద బార్ మ్యాగ్నెట్, బట్ ఏ ఫోర్స్ మస్ట్ బి యాక్టింగ్ ఆన్ ద నీడిల్. ద ఫోర్స్ విచ్ అకర్స్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్. ఇక్కడ కాంపాస్ నీడిల్కి మ్యాగ్నెట్కి మధ్యలో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకుండానే ఒక ఫోర్స్ ఏదో అప్లై చేయబడింది నీడిల్ మీద. ఇక్కడ ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండానే ఒక ఆబ్జెక్ట్ రెండో ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేస్తే ఆ ఫోర్స్నే మనం ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఏ ఫీల్డ్ ఫోర్స్ అని అంటాం. నౌ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. నెంబర్ 1, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ దే? నెంబర్ 2, what is meant by contact force? Number 3, what is meant by force at a distance? Number 4, which force is acting in between when we kick a football? మనం ఒక ఫుట్బాల్ని కిక్ చేసినప్పుడు ఆ మధ్యలో యాక్ట్ చేసే ఫోర్స్ ఏంటి? నెంబర్ 5, which force is acting in between when we blow air with our mouth to remove dust on a table which remained unused for a long time? చాలా కాలం పాటు వాడకుండా వదిలేసిన టేబుల్ మీద డస్ట్ పేరుకున్నప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి మనం ఒక్కోసారి నోటితో ఊదుతూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనం ఆ డస్ట్ మీద అప్లై చేసిన ఫోర్స్ ఏమిటి? అది కాంటాక్ట్ ఫోర్సా, ఫీల్డ్ ఫోర్సా? వీటికి ఆన్సర్స్ రాయండి.